సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్ మీ అందరి కోసం ఈరోజు నేను థర్డ్ వీడియో తీసుకొచ్చిన స్పెషల్లీ మీకోసమే. ఎందుకంటే మీరు చాలామంది అన్న రేపు కాకపోయేమో రెసల్మేనియా నైట్ 2 బెట్టింగ్ అవుట్స్ గురించి ఇవి అప్డేట్ అండ్ ఇంకేమైనా రూమర్స్ వచ్చినాయా లైక్ సెత్ రాలిన్స్, పాల్ హేమన్, రోమన్ రైన్స్ గురించి కొంచెం ఇంకా చెప్పని మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పైన అంటే డిఎం చేస్తున్నారు అనమాట. సో డార్లింగ్, అందుకనే ఈ వీడియో స్పెషల్లీ మీ అందరి కోసమేమో రెస్సల్ తెలుగు ఫ్యామిలీస్. అందుకనే మీరు మన ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండా, ఎందుకంటే ఒక్క రోజులో అంటే 3 వీడియోస్ చేయాలంటే మామూలు మాట కాదనే మాట. సో అందుకే మీరు అర్థం చేసుకోవచ్చు, మీ అందరి కోసం కష్టపడుతుంది. సో అందుకనే లైక్ కంపల్సరీ ఉండాలి బాస్. సో ఫస్ట్ మనము మన జేవుస్ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. సో చూడండి, మన జేవుస్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిచినారనమాట, గుంథర్కి ఓడిపించేసినారు. కానీ దాని తర్వాత ఏమైందంటే మన జేవుస్ అంటే ప్రెస్ మీట్ జరుగుతాయి కదా, ప్రెస్ మీట్లో బాస్ మన జేవుస్ తాగొచ్చినారు. ఎస్, అంటే జేవుస్ తాగొచ్చినారనమాట. అండ్ ఇక సోషల్ మీడియాలో చాలామంది ఇక ఎక్కిరిస్తున్నారు బాస్. ఇప్పుడు ఎంత అక్కడ తాగొచ్చి కొంచెం ఫనీగా అంటే కొంచెం అసలు ఏదేదో మాట్లాడుతున్నారు అనమాట మన జేవుస్. సో అందుకనే బాస్ చాలామంది ఏమంటున్నారు అంటే చూసినారా, అంటే ఇప్పుడు ఇలాంటి సూపర్ స్టార్కి పుష్ చేయండి అంటారు. అండ్ ఇలా పుష్ చేయంగానే ఇలా చాలా ఎక్కువైపోతాయి అనమాట. మరి ప్రెస్ మీట్లో తాగొస్తారు ఎవరైనా అంటే నిజంగానే ఒకవేళ సెలబ్రేట్ చేసే ఉంటే ఇప్పుడు మన రసమైన అయిపోయిన తర్వాత ఇంకో 2 గంటలు ఆగితే మన ప్రెస్ మీట్ అయిపోతాయి అనమాట. అండ్ ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత తాగొచ్చు కదా, తాగొచ్చి ఏమైనా చేయొచ్చు అనమాట. కానీ మరీ తొందరపడి అంటే బ్యాక్ స్టేజ్ అప్పుడే సెలబ్రేట్ చేయడం. సో అందుకనే ఇలాంటి సూపర్ స్టార్కి ఎక్కువ పుష్ ఇయ్యారు అన్నట్టు కొంతమంది సోషల్ మీడియాలో ఇలాంటి టాక్ అనమాట. అండ్ ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే అంటే సోషల్ మీడియాలో జేవుస్ గురించి ఈ టైప్లో మాట్లాడుతున్నారా అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ మన జేవుస్ రాగానే ఈట్ అంటూ ఉంటారు అనమాట. చాలా జబర్దస్త్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అంటే జేవుస్ థీమ్ సాంగ్ అంటే ఈట్ సాంగ్ అంటే ఆ ఇంట్రెస్ట్ మొత్తం అయిపోగానే మరొకసారి అంటే వన్ మోర్ టైం అంటారు. అండ్ జేవుస్తో మరోసారి రిక్వెస్ట్ చేస్తారనమాట మన డబ్ల్యూడబ్ల్యూకి. అండ్ అప్పుడే థీమ్ సాంగ్ మరొకసారి ప్లే అవుతుంది అండ్ ఈట్ అంటారు. అంటే అంతగానో సపోర్ట్ ఉన్న సూపర్ స్టార్కి సోషల్ మీడియాలో ఈ టైప్లో మాట్లాడుతున్నారు అంటే ఎస్ బాస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన జేవుస్ గెలిచిన వీడియో అనే మాట. అంటే మన జేవుస్ రసమేనియాలో గెలిచిన కదా, సో ఆ వీడియోకి మన డబ్ల్యూడబ్ల్యూ షేర్ చేశానమాట యూట్యూబ్లో. అండ్ మీరు చూడొచ్చు 21,000 లైక్స్ ఉంటే 32,000 డిస్లైక్స్ ఉంది అనమాట. అంటే టోటల్ ఒక 53,000 మంది ఈ వీడియోకి అంటే దాంట్లోకి వెళ్ళి 21,000 మంది ఏమో లైక్ చేసినారు, 32,000 మంది ఏమో డిస్లైక్ చేసినారు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా అంటే సోషల్ మీడియాలో ఈ టైప్లో రియాక్షన్ ఉంది బాస్, మన ఇంటర్నెట్లో ఈ టైప్లో రియాక్షన్ అనమాట మన జేవుస్ పైన. సో ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి, అంటే అక్కడ ఎంట్రీ అయినప్పుడు ఈటీట్ అంటారు, అంతగానో సెలబ్రేట్ చేస్తారు, అంత మస్తు సపోర్ట్ ఉన్నట్టు చూపిస్తారు. సో ఇప్పుడు ఇంత సపోర్ట్ ఉన్నట్టు చూపిస్తే ఎవరైనా సరే ట్రిపుల్ హెచ్ అయినా సరే డబ్ల్యూడబ్ల్యూ అంటే ఎవరైనా సరే అరే బాగానే సపోర్ట్ చేస్తున్నారు కదా, మర్చెండైజ్ బాగానే సేల్ అవుతున్నాయి కదా అని వాళ్ళు బాగానే పుష్ ఇచ్చినారు. కానీ ఇక్కడ చూస్తే రియాక్షన్ అంటే రాయల్ రంబల్ గెలిచినప్పుడు డిస్లైక్ల పైన డిస్లైక్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు రెసల్మేనియాలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిచిన డిస్లైక్ పైన డిస్లైక్ అనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుండాలి ఇక మీరు చెప్పండి. అంటే ఒకవేళ సపోర్ట్ చేసే లేకుంటే అక్కడ ఈటీట్ అని ఎందుకు డాన్స్ చేస్తారు వీళ్ళు, అండ్ అక్కడ ఈటీట్ అని డాన్స్ చేస్తారనమాట 1,000 మంది. అండ్ సోషల్ మీడియాలో ఏమో అసలైన రూపం చూపించేస్తారు. 21,000 మంది ఏమో లైక్ చేసినారు, 32,000 మంది ఏమో డిస్లైక్ చేసినారనమాట. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు మీరు కొంతమంది అడిగినారు కదా అంటే ఇంకేమైనా తెలిసిందా అంటే సెత్ రాలిన్స్, ద రాక్, పాల్ హేమన్ అంటే ఇంకేమైనా తెలిసిందా అంటే ఎస్ బాస్, ఇంకా చాలా తెలుస్తుంది అనమాట. అంటే ఈరోజే బీట్రే జరిగిందనమాట. మన పాల్ హేమన్ ఈరోజే బీట్రే చేసినారు, సెత్ రాలిన్స్తో కలిసిపోయినారు, రోమన్ రైన్స్ దోకే చేసినారనమాట. సో ఇప్పుడు ఇంకా చాలా తెలుస్తుంది. అంటే మీరు ఒకటి గమనిస్తే అంటే ఓపెన్ చెప్పాలంటే మన సెత్ రాలిన్స్ చాలా టైం నుంచే ద రాక్ సైడ్ వెళ్ళిపోయినట్టు టీచ్ చేస్తున్నారు అనమాట. కొన్ని ఫోటోస్ చూడొచ్చు మీరు. అంటే మన సెత్ రాలిన్స్ ఈ రోజు వచ్చినప్పుడు ఆ ఫైర్ది అంటే మొత్తం ద రాక్ లాగా చేసినారు అనమాట. అండ్ ద రాక్ సైడ్ అంటే కొంచెం టీజర్స్ ఇస్తున్నారు. అండ్ రీసెంట్ టైంలో మన సెత్ రాలిన్స్ మన ద రాక్ లాంటి కొంచెం 80-90% మ్యాచింగ్ బట్టలు వేసుకొచ్చినారని నేను మధ్య రీసెంట్ టైంలో ఒక అప్డేట్ ఇచ్చినాను, అందుకు గుర్తుండొచ్చు. అండ్ ఇప్పుడు అంతా చూస్తుంటే అది ఎక్కడ నుంచి క్లియర్లో ఒక హింట్ అనమాట. అంటే ఆల్రెడీ మన సెత్ రాలిన్స్ రీసెంట్లీ స్మాక్ డౌన్లోనే నేను అంటే స్టోరీకి మొత్తం ఫినిష్ చేసి పడేస్తాను, ఎందుకంటే ఇది ఒక ప్రిడిక్షన్ కాదు, ఇది ఒక స్పాయిలర్ అని మన సెత్ రాలిన్స్ ఇంత ఓపెన్గా చెప్పినారనమాట. కానీ రూమర్స్ ఉంటే చేస్తుంది అంటే మన సెత్ రాలిన్స్ సైడ్ వచ్చేస్తారు ప్రాబ్లం, కానీ ఎవరు ఎగ్జాక్ట్గా అంటే నిజం అంటే అసలు జరుగుతుందని అనుకోలేదన్నమాట. కానీ జరిగింది.
సో ఇప్పుడు ద రాక్ గురించి మాట్లాడితే సేమ్ అంటే ఇలాంటి టీజర్స్ ఇచ్చినారనమాట మన సెత్ రాలిన్స్ ఈరోజు రెస్లింగ్లో మన ద రాక్వి అంటే ద రాక్లో కొంచెం ఫైట్ చేసినారనమాట. సో చాలా ఓపెన్లీ మన సెత్ రాలిన్స్ టీజర్స్ పైన టీజర్స్ ఇస్తున్నారు. అండ్ టీజర్స్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ ద రాక్తో కలుస్తున్నారు అనమాట. సో ఇప్పుడు చూడాలి మన WWE ఆల్రెడీ మన అందరికీ రెసల్మేనియా నైట్ 1లో చాలా పెద్ద షాకింగ్ సర్ప్రైజ్, అంటే ఓన్లీ సర్ప్రైజ్ కాదు, చాలా పెద్ద షాకింగ్ సర్ప్రైజ్ అనమాట. చాలా కిరాక్గా మనందరూ షాక్ చేసి పడేసింది అనమాట మన WWE ఈరోజు మన రెసల్మేనియా నైట్ 1లో. అండ్ నైట్ 2లో ఇంకేమైనా చేస్తుందా అంటే మీకు తెలుసా ఆల్రెడీ టాక్ ఏమొస్తుందంటే ఒకవేళ రెసల్మేనియా నైట్ 2లో కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సినా మ్యాచ్లో అంటే మన WWE అంత ఇంట్రెస్టింగ్ ఏం చేయకపోతే అంటే చాలామంది ఫ్యాన్స్ అప్పుడు కొంచెం రివర్స్ అయిపోతారు అనమాట. అంటే ఇప్పుడు కోడీ వర్సెస్ జాన్ సినా మ్యాచ్ మీకు జస్ట్ నార్మల్గానే అంటే మీరు జస్ట్ నార్మల్గానే బుక్ చేసిన సేమ్ ఇలాగే బుక్ చేసే ఉంటే దానికి మెయిన్ ఈవెంట్ ఎందుకు పెట్టినారు? రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్కి రాకుండే కదా, రెసల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్ మొత్తం బేకార్గా ఉండే. సో ఇదేం లెక్క అని ఫ్యాన్స్ ఇంకా రివర్స్ అయిపోతారు అనమాట. అంటే ఓపెన్గా చెప్పాలంటే WWE పైన ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రెషర్ పెరిగిపోయింది అనమాట. నైట్ 1 వాళ్ళు ఈ టైప్లో డెలివర్ చేసినప్పుడు నైట్ 2 వాళ్ళు ఏ టైప్లో డెలివర్ చేయాలి బాస్, ఇక మీరే అర్థం చేసుకోండి. సో అందుకనే WWE చాలా షాకింగ్ సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తుందంట. అండ్ ఇప్పుడు ఆ షాకింగ్ సర్ప్రైజెస్ అంటే మేబీ మన సెత్ రాలిన్స్ వచ్చి అంటే మన కోడీ పైన అటాక్ చేసి అనమాట ద రాక్తో కలిసిపోవచ్చు రేపే మన రెసల్మేనియా నైట్ 2లో. అండ్ ఆ మ్యాచ్ చాలా తమాషా లైక్ రోమన్ రేన్స్ వచ్చిన రావచ్చు అనమాట, సెత్ రాలిన్స్ పై అటాక్ చాలా జనం జరగచ్చు అనమాట. కొన్ని సర్ప్రైజ్ రిటర్న్స్, కొన్ని లెజెండ్స్ అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి, ద రాక్ బి వస్తున్నారని ఇలాంటి రూమర్స్ అనమాట చాలా జరుగుతాయి అనమాట. సో ఇప్పుడు చూడాలి రేపే మన రెసల్మేనియా నైట్ 2 మార్నింగ్స్ మీరు కంపల్సరీ చూడండి. మన పాల్ హెమన్ మీ అందరూ గుర్తుంది కదా, మన పాల్ హెమన్ ఇంతకుముందు 2 ఫోన్లు మెయింటైన్ చేస్తుంటే ఒక దాంట్లో ఏమో మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ కాల్ చేస్తుండే, ఇంకో ఫోన్ నుంచి ఏమో ఫైనల్ బాస్ ద రాక్ కి కాల్ చేస్తుండే అనమాట. సో ఇవన్నీ ఫోటోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతాయి అనమాట. అంటే ఇప్పటి నుంచి కాదు, మన పాల్ హెమన్ ఎప్పటి నుంచో ద రాక్ కోసం పని చేస్తున్నారని ఈ టైప్లో ఇంకా రూమర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే మీరు అడిగినారు కదా ఇంకేమైనా రూమర్స్ వచ్చినాయి అని, ఎస్ ఇంకా చాలా రూమర్స్ వస్తున్నాయి బాస్. పాల్ హెమన్ ఇప్పటి నుంచి కాదు, చాలా టైం నుంచే ద రాక్ కోసం పని చేస్తున్నారని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు ఇదంతా మనకి తెలియాలంటే మనం రేపు మార్నింగ్ చూడాలన్నమాట. అంటే రేపు మార్నింగ్ సెత్ రాలిన్స్ వచ్చి ద రాక్తో కలిస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత అక్కడ వచ్చి రాక్తో చేయగలిగిన తర్వాత అంటే రోమన్ వచ్చి అటాక్ చేస్తాడా, అంటే మన సెత్ రాలిన్స్ రేపు వచ్చి అక్కడ దెబ్బలు తింటాడా, లేదంటే మన సెత్ రాలిన్స్ అందరిపై అటాక్ చేస్తాడా, అది తర్వాత సంగతి. కానీ ద రాక్తో ఒకసారి చేయగలిపినాకో ఇక మనకి మొత్తం క్లారిటీ రావడం స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఎస్ మనకు చాలా క్లారిటీ వస్తాయన్నమాట. సో అందుకని రేపటి రెసల్మేనియా నైట్ 2 చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బాస్. చాలా రూమర్స్ ఉన్నాయి, సెత్ రాలిన్స్ ఇప్పటి నుంచి చాలా టైం నుంచి టీజర్ ఇస్తున్నారు, పాల్ హెమన్ ఇప్పటి నుంచి చాలా టైం నుంచి ద రాక్ కోసం పనిచేస్తున్నారని ఇంకా చాలా రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను మీ అందరికీ మా రెసల్మేనియా నైట్ 2 బెట్టింగ్ ఓడ్స్ గురించి లైన్ బై లైన్గా అప్డేట్ ఇచ్చేస్తానమాట. సో ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన బేలీ లైరా అంటే చూడండి ఇప్పుడు బేలీ అయితే ఇంజూర్డ్ అయిపోయింది అనమాట. సో మేబీ మన బేలీ ప్లేస్లో మన బెక్కీ లించ్ వచ్చిన రావచ్చు, లేదా ఇంకో వేరే ఉమెన్ సూపర్ స్టార్ రిటర్న్ చేయొచ్చు అనమాట. సో మన లైరా అండ్ మన మిస్టరీ పార్ట్నర్ వర్సెస్ లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి అనమాట. అండ్ చూడండి ఇంతకుముందు మన బెట్టింగ్ ఓడ్స్ మన లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్కి సపోర్ట్ చేసిన అనమాట. కానీ ఇప్పుడు మిస్టరీ పార్ట్నర్ అనేది ఒకటి యాడ్ అయిపోయింది కదా, అంటే ఇప్పుడు మన బేలీ ఇంజూర్డ్ అయిపోయింది. సో బేలీ ప్లేస్లో మేబీ మన బెక్కీ లించ్ రావచ్చు, లేదా ఇంకో ఉమెన్ సూపర్ స్టార్ ఎవరైనా రిటర్న్ చేయొచ్చు కదా. సో అందుకని ఇక్కడ మనం బెట్టింగ్ ఓడ్స్ చెప్పి వేస్ట్ అనమాట. ఎందుకంటే సర్ప్రైజ్ రిటర్న్ వచ్చినప్పుడు కానికి ఏమైనా కావచ్చు, కానీ ఒకవేళ అంటే మన బేలీ ఇంజూర్డ్ కాక ముందు బెట్టింగ్ ఓడ్స్ అంటే మన లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్కి సపోర్ట్ చేసిన అనమాట. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ మంచిగా ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన డ్రూ మ్యాకింటైర్కి. అంటే కొంతమంది డేమియన్ ప్రిస్ట్ గెలుస్తాడేమో అని అనుకుంటున్నారు, కానీ మన బెట్టింగ్ ఓడ్స్ అయితే మన డ్రూ మ్యాకింటైర్కి సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ డామినిక్ వర్సెస్ ఫిన్ బాలర్ వర్సెస్ పెంటాగో ఫెటల్ ఫర్ ఏ మ్యాచ్ ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్స్తో. ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్ చూడండి ఈ మ్యాచ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో మన డామినిక్ గెలవచ్చు అనమాట. ఎందుకంటే స్టిల్ మన బెట్టింగ్ డామినిక్ కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఒకవేళ డామినిక్ గెలవకపోతే సెకండ్ ప్లేస్లో మన ఫిన్ బాలర్ ఉన్నారన్నమాట. అంటే ఈ మ్యాచ్లో కంపల్సరీ టైటిల్ చేంజ్ అవుతుందని మన బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి. నెంబర్ 1 ప్లేస్లో డామినిక్ ఉన్నారు, డామినిక్ గెలుస్తా లేదా డామినిక్ గెలవకపోతే ఫిన్ బాలర్. థర్డ్ ప్లేస్లో ఉన్నారు మన
బ్రాన్ బ్రేకర్ అనమాట అండ్ పెంటా ఏమో 4th ప్లేస్లో ఉన్నారనమాట. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడితే మన ర్యాండీ ఆర్టన్ ఒక జబర్దస్త్ ఓపెన్ ఛాలెంజ్ పెడతారని స్మాక్ డౌన్లో అనౌన్స్మెంట్ చేసినారనమాట. అండ్ నేను మీద ముందు చెప్పినాను మన ర్యాండీ ఆర్టన్ నైట్ 2 అని చెప్పినారని. సో నైట్ 2లో ఓపెన్ ఛాలెంజ్ రేపు ఆ ఓపెన్ ఛాలెంజ్ ఉంటుంది. అండ్ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ మేబీ ఒక సర్ప్రైజ్ రిటర్న్ సూపర్ స్టార్ లైక్ రూల్స్ ఆఫ్ అలిస్టబ్ లేకంటే ఎవరైనా కావచ్చు అనమాట. సో చూద్దాం రేపు మా ర్యాండీ ఆర్టన్ ఓపెన్ ఛాలెంజ్ మీకు కిరాక్గా ఉంటాయన్నమాట. ఏజే స్టైల్స్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ బాస్. ఈ మ్యాచ్ బాగానే ఉంటాయన్నమాట ఎందుకంటే లోగన్ పాల్ అండ్ ఏజే స్టైల్స్ అలా కిరాక్గా రెస్లింగ్ చేస్తారనమాట. అండ్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన లోగన్ పాల్కి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఇయో స్కై వర్సెస్ రియా రిప్లీ వర్సెస్ మన బియాంకా బెలెర్ మ్యాచ్. కొన్ని రూమర్స్ ప్రకారం ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మేబీ ఓపెనింగ్ మ్యాచ్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే వచ్చిండనమాట. సో చూద్దాం ఓపెనింగ్ మ్యాచ్ ఏది ఉంటుందో ఇదే ఓపెనింగ్ మ్యాచ్ కావచ్చు అని చెప్పినారనమాట ఇంతకుముందు అయితే. సో చూద్దాం. సో ఇయో స్కై వర్సెస్ రియా రిప్లీ వర్సెస్ బియాంకా బెలెర్ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ వీళ్ళ గురించి మాట్లాడితే మీరు షాక్ అవుతారు ఒకటిని. అండ్ అది ఏంటంటే బెట్టింగ్ ఓడ్స్ ఇయో స్కైకి సపోర్ట్ చేస్తున్నాయి. 2nd ప్లేస్లో ఉందన్నమాట మన బియాంకా బెలెర్. 3rd ప్లేస్లో ఉన్నారన్నమాట మన రియా రిప్లీ 3rd ప్లేస్లో ఉందన్నమాట. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ మనం కౌంట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం చూస్తే గెలిస్తే మన ఇయో స్కై లేదంటే మన బియాంకా బెలెర్ అనమాట. సో ఇప్పుడు మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ రీసెంట్లీ చాలా బూజ్ చేసినారు బియాంకా బెలెర్కి. సో మేబీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏమైనా డిసిజన్ చేంజ్ చేసి బియాంకా బెలెర్ బదులు రియా రిప్లీ గెలిపిస్తారా మేబీ చెప్పలేమన్నమాట. ఎందుకంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లో మీరు గమనించినట్టున్నారు బియాంకా బెలెర్కి చాలా హేట్ వచ్చిందన్నమాట. సో చూద్దాం మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఎట్ ది ఎండ్ ఏం డిసిజన్ తీసుకుంటారో అది మనకు రేపు తెలిసిపోతాయి అనమాట. అండ్ ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన రెస్ల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మెయిన్ ఈవెంట్ ఇంకేదో కాదు ది అమెరికన్ నైట్ మేర్ ది అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ కోడీ రోడ్స్ వర్సెస్ మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ద హీల్ జాన్ సీనా మ్యాచ్ బాస్. ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అనమాట. అండ్ ఈ మ్యాచ్లో డ్రామా మసాలా చాలా అంటే చాలా ఎక్కువ చూడడానికి దొరుకుతాయని చాలా రూమర్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే నైట్ 1 మెయిన్ ఈవెంట్ ఈ లెవెల్ ఉంటే నైట్ 2 మెయిన్ ఈవెంట్ ఏ లెవెల్లో ఉండాలిగా మీరు ఆలోచించుకోండి. సో ఈ మ్యాచ్లో నిజంగా చాలా మసాలా ఉంటాయన్నమాట. అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన జాన్ సీనాకి. ఎస్ మన బెట్టింగ్ ఓడ్స్ జాన్ సీనాకి సపోర్ట్ చేస్తున్నాయి బాస్. అండ్ మన కోడీ రోడ్స్ ఓడిపోతారంట కానీ బెట్టింగ్ ఓడ్స్కి చీటింగ్తో ఎలాంటి సంబంధం ఉండదు అనమాట. అండ్ చీటింగ్ అంటే చూడండి ఈ మ్యాచ్లో ఒకవేళ సెత్ రాలిన్స్ వచ్చి అంటే మన జాన్ సీనాకి హెల్ప్ చేయడానికి వచ్చినా అక్కడ ఏమైనా గడబడ్ అయిపోయేది రివర్స్ అయిపోతే దాని లాభం మొత్తము మన కోడీ రోడ్స్కి కావచ్చు అనమాట. సో చీటింగ్ ఒకవేళ ఏమైనా జరిగితే మన కోడీ గెలవచ్చు అని ఇలాంటి రూమర్స్ అనమాట. అండ్ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం చూస్తే ఏమో జాన్ సీనా గెలుస్తారు అనమాట. సో ఇప్పుడు ఈ మెయిన్ ఈవెంట్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ రేపు మార్నింగ్ 4:30 వస్తాయన్నమాట నెట్ఫ్లిక్స్ పైన మన రెస్ల్మేనియా. సో మీరు కంపల్సరీ చూడండి. అండ్ బాస్ మీ అందరి కోసం 3rd వీడియో చేసినాను. సో అందుకనే కొంచెం మంచి కామెంట్ చేస్తే ఇంకా నేను హ్యాపీ అయిపోతాను అనమాట. వీడియోకి లైక్ చేస్తే ఇంకా హ్యాపీ అయిపోతాను. సో లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.